హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఎంతో చక్కగా మంచిగా కనిపించే అయితే రోజువారీ తిప్పుడు ముగ్గు అయితే నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 13 చుక్కలు, ఎదురు చుక్క ఒకటొచ్చే వరకండి. చాలా చక్కగా వాకిట్లో నిండుగా కనిపించే బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గుతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ తిప్పుడు ముగ్గు చూస్తున్నా కానీ ఈజీగా సింపుల్గా నేర్చుకునే తిప్పుడు ముగ్గు అయితే నేనైతే వేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే చక్కగా మనమైతే చుక్కలు అయితే పెట్టుకున్నాము. ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ముగ్గులు అయితే మనం అస్సలు మిస్ కావద్దు. తిప్పుడు ముగ్గులు అంటే ఏమాత్రం కూడా భయపడకుండా, అంత కష్టం ఏమి ఉండదండి. సింపుల్గా వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకం ముగ్గులు వేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం రిలీఫ్తోనైనా ఇట్లా చక్కగా ముగ్గు అయితే వేసుకుంటే వాకిట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత చుట్టూరా ఇదే విధముగా ఇలా అయితే గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నాము ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనము చూసి చూడనట్టుగా చూస్తే రావండి. కొంచెం దాన్ని ఎట్లా గీస్తున్నాము, ఏ విధంగా వేస్తున్నామని కొంచెం ఆలోచించి మనసు పెట్టి చూసినప్పుడే మనకి ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అదే చెప్తున్నాను. మనం ఏదో చూసామా అన్నట్టుగా చూస్తే అయితే రావు ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్కరం మనం మనసు పెట్టి చూసినప్పుడే మనకు అది ఫలితం అయితే అవుతుంది. ఇట్లా చుట్టూ మంచిగా 4 వైపులు అయితే చుక్క ఒకటి విడుచుకుంటూ ఇట్లయితే నేను తిప్పుడు ముగ్గు అయితే గీసేసుకొని చుట్టూరా కలిపేసుకున్నాను. ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గు అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుండగానే చకచకా వేసుకునే అందమైన తిప్పుడు ముగ్గుతో మేము ముందుకైతే వచ్చాను కదా. ఇలా ఎంత చక్కగా ఈజీగా సింపుల్గా అయితే గీసేసాను. చూస్తుండగానే చుట్టూరా గీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక మధ్యలోనైతే 7 చుక్కల ముగ్గు వేసినప్పుడు ఎలా గీసుకుంటామో అలా అయితే గీసుకొని వాటినైతే మనం గీతల్ని కలుపుకున్నామంటే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయినట్టే ఫ్రెండ్స్. ఇలా మనం చుక్కల్ని కలుపుకుంటూ గీతల్ని మొత్తం గీసుకున్నామంటే ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే తిప్పుడు ముగ్గు అయితే రెడీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చుక్క దగ్గర నుంచి ఈజీగా ఇట్లా తిప్పేసుకొని ఇక్కడికైతే లైన్ అయితే కలుపుకోవాలి. చుట్టూరా దాన్ని బట్టి మనము గీసుకున్నామంటే ఈజీగా ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక వైపున ఎలా గీసుకుంటూ వచ్చి కలిపామో ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా గీతను తీసుకెళ్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ రౌండ్గా తిప్పుకుంటూ ఇలా అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకి ముగ్గు అనేది ఈజీ అయిపోతుంది. చెప్పిన వాళ్ళ గురించి కూడా ఎంత సింపుల్గా చెప్పారో అన్నట్టుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం మీద అయితే చుట్టూరు అయితే గీసేసుకున్నాను. ఎప్పుడు తక్కువ చుక్కలతోటే వేయకుండా అప్పుడప్పుడు కొంచెం 10 చుక్కలు దాటి 13 చుక్కల వరకు అయితే ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడం వల్ల వాకిలి అనేది చక్కగా కనిపించదు ఫ్రెండ్స్. ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే వాకిలి ఎంతో కలగా నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మొత్తం తిప్పుడు ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో ఎల్లో కలర్, దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్.
ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇక్కడ నేను డబ్బాలాగా గీసిన దాని దగ్గర కొంచెం ప్లేస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ప్లేస్ని అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని చుట్టూరా చిన్న చిన్న గీతలు అయితే పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఎంత లుక్ అయితే కనిపించిందో మీరే చూడండి. ఇలా కాస్త తిప్పుడు ముగ్గులకు కొంచెం డిజైన్ లాగా డెకరేషన్ లాగా చేసుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటాయి ముగ్గులు వచ్చేసి. చూడండి ఎవరమైనా చూస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, వేసినప్పుడు ఆ ముగ్గు విలువేందో తెలుస్తుంది, కష్టం ఉందా హార్డ్గా ఉందా అనేది అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ముగ్గులు అయితే వేసిన వాళ్ళమైతే కావాలి, అప్పుడే మన వాకిలి అయితే నిండుగా కలగా కనిపిస్తూ ఉంటుంది. మొదటి నుంచి ఈ ముగ్గు చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హార్డ్గా ఉందా, ఈజీగా ఉందా, సింపుల్గా ఉందా అని చెప్పండి. ఈజీగా సింపుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.